హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీప్రియ టాక్స్. కూలి పని చేసుకునేది నన్నేం చేస్తుందిలే అనుకొని ఆమె అమాయకత్వాన్ని, ఆర్థిక పరిస్థితులని అలుసుగా తీసుకొని తానొక మనిషినన్న విషయం మర్చిపోయి విలువలను పక్కకు తోసేసి ఒక మృగంలా ఆమెతో ప్రవర్తించి పలుమార్లు అత్యాచారం చేసి ఎవరికీ చెప్పనివ్వకుండా బెదిరిస్తూ ఆమెను, ఆమె శరీరాన్ని ఓ ఆటబొమ్మలా చేసి ఆడుకుంటున్న ఆ నీచుణ్ణి గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా పులైనట్లు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచుడి అరాచకాలని ఇక భరించలేని ఆ అమాయకురాలు పక్కా ప్లాన్ చేసి మరి ఆ కామాంధుణ్ణి ఎలా చంపింది, అతన్ని చంపడం కోసం ఆమె ఎవరిని ఆయుధంలా వాడుకుంది, అసలు ఈ కథ ఎలా మొదలైందో, ఎలాంటి మలుపులు తిరిగి చివరికి ఎలా ముగిసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే అది 1864 ఇంగ్లాండ్లోని నట్టింగ్హామ్ నుండి న్యూయార్క్లోని బ్రూక్లిన్కి వలస వచ్చింది జాన్ విండ్లీ కుటుంబం. జాన్ చాలా పేదవాడు కావటంతో పూట గడవటమే కష్టంగా ఉండేది. దాంతో 4 వేళ్లు లోపలికి వెళ్లడం కోసం ఇంట్లో వారు కూడా కూలి పనులు చేస్తూ కష్టపడేవారు. జాన్కి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఫాన్నీ. ఆమె చూడటానికి చాలా అందంగా కుందనపు బొమ్మలా ఉండేది. ఫాన్నీకి చదువంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లోని ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో జాన్ ఆమెను చదువు మాన్పించి బ్రూక్లిన్లోని ఓ ఫ్యాక్టరీలో పనికి పెట్టాడు. అయితే ఫాన్నీ ఫ్యాక్టరీలోని పని చేస్తూనే మరొక వైపు తనకిష్టమైన చదువును వదలకుండా సాయంత్రం వేళ ఆదివారాల్లో తన చదువుని కొనసాగించింది. ఇలా కొన్ని సంవత్సరాలు ఫాన్నీ అదే ఫ్యాక్టరీలో పనిచేసింది. సహజంగానే ఆమె అందగత్తె అవ్వటంతో పెద్దయ్యాక మరింత అందంగా కనిపించిందామె. ఇది ఇలా ఉండగా ఫాన్నీకి 15 ఏళ్లు రాగానే ఆమె తండ్రి ఆమెను ఒక పెద్ద హెయిర్ నెట్ ఫ్యాక్టరీలో చేర్పించాడు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరు జార్జ్ వాట్సన్. అతని వయసు 45 సంవత్సరాలు. అతనికి పెళ్ళై 5 పిల్లలున్నా కూడా వాట్సన్ బుద్ధి సరైనది కాదు. చూసిన అమ్మాయినల్లా కావాలనుకుంటాడు. ఆ క్రమంలోనే తన ఫ్యాక్టరీలో పనిచేసే ఫాన్నీపై అతని కన్ను పడింది. మొదటి చూపులోనే ఆమె అందాన్ని చూసి పిచ్చివాడైపోయి ఎలాగైనా ఏం చేసైనా ఆమె అందాన్ని సొంతం చేసుకోవాలనుకొని ఎప్పుడు ఫాన్నీ విషయంలో అవకాశం వస్తుందా అని గోతికాడ గుంటనక్కల ఎదురు చూడసాగాడు వాట్సన్. ఆమె పనిలో చేరిన 5 నెలల తరువాత ఓ రోజు తన ఛాంబర్కి రమ్మని పిలిచాడు వాట్సన్. అయితే అప్పటికే అతని చూపుల్లో తేడాని గమనించిన ఫాన్నీ భయపడుతూనే అతని గదిలోకి వెళ్ళింది. గదిలోకి వచ్చిన ఆమెను వాట్సన్ రెప్ప కొట్టకుండా అదే పనిగా ఆమెను చూస్తుండటంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకలా చూస్తున్నారని అడిగితే ఏమంటాడో అని భయంతో సైలెంట్ గా ఉంది ఆమె. ఇంతలో వాట్సన్ ఒక్కసారిగా ఆమెపైకి దాడి చేసి ఆమె నోరు మూసి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. అరిస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తా, అప్పుడు నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద బిచ్చమెత్తుకోవాలని ఆమెను బెదిరించాడు. చిన్నప్పటి నుంచి అమాయకంగా, మౌనంగా, నిదానంగా పెరిగిన ఫాన్నీ తనకు ఇలా జరిగింది అని ఇంట్లో వాళ్లకు చెప్పలేకపోయింది. చెబితే నాన్న ఎలా అర్థం చేసుకుంటారో, ఇంట్లో వాళ్ళంతా ఏమంటారో అనే భయం. దానికి తోడు చిన్నప్పుడే ఫాన్నీ తల్లి చనిపోవటంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తన సవితి తల్లికి తెలిస్తే చదువు మాన్పిస్తుందేమో అని భయపడి చివరకు మౌనమే సమాధానంగా అనుకొని ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అయితే ఒకసారి అత్యాచారం చేసిన వాట్సన్ ఆమె సైలెంట్ గా ఉండటాన్ని అలుసుగా తీసుకొని కంటిన్యూగా ఆమెపై పలుమార్లు అత్యాచారాలు చేయసాగాడు. అంతేకాక ఈ విషయం మీ నాన్నతో చెప్పావంటే నీకు నాకు మధ్య చాలా కాలంగా ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెబుతాను. అప్పుడు నన్ను మాత్రమే కాదు నిన్ను కూడా తప్పు పడతారు. అప్పుడు నీకే నష్టం అంటూ ఆమెను బెదిరించి ఆమె నోరు నొక్కేశాడు. ఫాన్నీకి ప్రతి క్షణం నరకంలాగే ఉండేది. మిగతా అమ్మాయిలలా తన జీవితం ఎందుకు లేదని తనలో తను కుమిలిపోయేది. ఆమె ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి వాట్సన్ ఆమెకు మందులు ఇచ్చి అబార్షన్ చేయించటంతో ఆ వయసులో ఆమె అలా మందులు వాడటంతో అవి తేడా కొట్టి ఆమె ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఇక వాట్సన్ పెడుతున్న నరకాన్ని భరించలేని ఫాన్నీ ఓ రోజు ఒక కాగితంపై తన కోసం వెతకొద్దని రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయినా ఇంట్లో వాళ్ళంతా ఆమె కోసం వెతికారు. కానీ ఆమె ఎక్కడా దొరకలేదు. కూతురు వెళ్లిపోయిందన్న దిగులులో జాన్ ఆరోగ్యం క్షీణించింది. తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న ఫాన్నీ తండ్రిని చూడటానికి 2 నెలల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమెను చూసి తండ్రి, సవితి తల్లి ఆశ్చర్యపోయారు. 56 కేజీల బరువుండే తన కూతురు 43 కేజీలకు తగ్గిపోయింది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఇవేమీ తెలియని తండ్రి మళ్లీ వాట్సన్ ఫ్యాక్టరీలోనే ఆమెను పనికి చేర్చాడు. ఇక మళ్ళీ ఆమెకు తన పాత జీవితం మొదలైంది. వాట్సన్ మళ్ళీ ఆమెను శారీరకంగా వేధించటం మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉండగా ఫాన్నీ లైఫ్ లోకి తనని ప్రేమిస్తున్నానని హైడ్ అనే వ్యక్తి వచ్చాడు.
అతనికి ఆల్రెడీ పెళ్ళై భార్య చనిపోయింది. దాదాపు ఫాన్నీ వయసున్న కూతురు కూడా ఉంది అతనికి. కానీ అతని ప్రేమలోని నిజాయితీ నచ్చిన ఫాన్నీ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అదే విషయాన్ని వాట్సన్ కి చెప్పి తను పెళ్లి చేసుకుంటున్నానని, ఇక మీదట తన జోలికి రావద్దని చెప్పింది. వాట్సన్ కూడా నీకు పెళ్ళైతే నీ జోలికి రానని చెప్పాడు. కానీ ఫాన్నీకి అతని మాటలపై నమ్మకం లేక బైబిల్ పై కూడా ఒట్టేయించుకుంది. ఆ తర్వాత ఫాన్నీ హైడ్ ని పెళ్లి చేసుకుంది. కానీ వాట్సన్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ ఫాన్నీని శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇక వాట్సన్ టార్చర్ ని భరించలేని ఫాన్నీ విషయం మొత్తాన్ని తన భర్తకు చెప్పింది. విషయం విన్నాక హైడ్ వాట్సన్ దగ్గరికి వెళ్లి తన భార్య జోలికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఫాన్నీ జోలికొస్తే నీ సంగతి నీ భార్యకు చెబుతానని బెదిరించాడు హైడ్. ఆ బెదిరింపులతో కొద్ది రోజులు సైలెంట్ గానే ఉండి మళ్ళీ ఫాన్నీని శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. వాట్సన్ ప్రవర్తన శృతి మించిపోవడంతో ఈ విషయాన్ని ఫాన్నీ తన సోదరుడికి చెప్పింది. అంతేకాక వాట్సన్ ని కంట్రోల్ చేయడానికి తనకొక గన్ కావాలని చెప్పింది. ఆ గన్ ని తను అసలు వాడనని, జస్ట్ వాట్సన్ ని బెదిరించడానికి తన దగ్గర ఉంచుకుంటానని చెప్పడంతో ఆమె సోదరుడు సరే అని ఒక చిన్న గన్ ని ఆమెకు కొని ఇస్తాడు. ఆ గన్ ఎంత చిన్నదంటే అది చేతుల్లో పట్టేస్తుంది, డ్రెస్ లో దాచేసుకోవచ్చు. అలా ఆ గన్ ని తన డ్రెస్ లోని ఓ జేబులో దాచుకుంది ఫాన్నీ. నిజానికి ఆమె తన సోదరుడికి జస్ట్ వాట్సన్ ని బెదిరించడానికే గన్ కావాలని అబద్ధం చెప్పింది. నిజానికి ఆమె ఆ గన్ తో వాట్సన్ ని కాల్చి చంపాలన్నది ఆమె ఆశ. తనలో గూడు కట్టుకున్న కోపం, ఆవేశం, బాధ, తన జీవితం నాశనమైపోయిందనే వ్యధ అతన్ని చంపేయాలని ఆమెను ప్రేరేపించాయి. ఎప్పుడెప్పుడు వాట్సన్ ని చంపేయాలా అని ఆమె అవకాశం కోసం ఎదురు చూడసాగింది. ఒకసారి తను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 1872 జనవరి 23 వాట్సన్ మధ్యాహ్నం లంచ్ చేద్దామని ఆఫీస్ నుంచి బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఆ విషయాన్ని ఫాన్నీ గమనించి అతన్ని వెంబడించి మెట్ల వరకు అతని వెనకే వెళ్ళింది. ఇంతలో వెనక్కి తిరిగి చూసిన వాట్సన్ కి ఫాన్నీ కనిపించింది. ఆ సమయంలో చుట్టూ ఎవరూ లేరు. ఇక తనకి లంచ్ అవసరం లేదనుకున్నాడు. ఆమెను తినేసేలా చూస్తూ ఆమెను పట్టుకోబోయాడు. ఎప్పటి నుంచో తనని చంపాలని అవకాశం కోసం చూస్తున్న ఫాన్నీ ఇదే సరైన టైం అనుకుంది. తన డ్రెస్ లో ఉన్న గన్ను బయటకు తీసి క్షణం కూడా ఆలోచించకుండా వాట్సన్ తలపై గురిపెట్టి కాల్చింది. ఆ పేల్చిన బుల్లెట్ డైరెక్ట్ గా వాట్సన్ బుర్రలోకి దిగింది. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కిక్కురు మనకుండా చచ్చాడు వాట్సన్. తను అనుకున్నది సాధించానని ఒకంత గర్వపడింది ఫాన్నీ. ఇక శని వదిలిపోయిందనుకొని వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో తానే వాట్సన్ ని హత్య చేసినట్లు చెప్పింది. వాట్సన్ హత్య అప్పట్లో పెను సంచలనం అయింది. పత్రికలు, మీడియా దీన్ని చాలా హైలైట్ చేశాయి. ఆమె చేసింది సరైనదే అంటూ ఆమెకు అనుకూలంగా వార్తలు వచ్చాయి. ఆత్మరక్షణలో భాగంగానే ఆమె హత్య చేసింది కానీ కావాలని చేసింది కాదని కేసును ఆ కోణంలో చూసి తీర్పు ఇవ్వాలని కోరారు ప్రజలంతా. అయితే వాట్సన్ తరపున వాదించిన లాయర్ ఆమె కావాలనే హత్య చేసిందని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని వాదించాడు. ఇటు నుంచి ఫాన్నీ తరపు న్యాయవాది ఆమె ఆత్మరక్షణ కోసమే హత్య చేసిందని వాదించాడు. ఇలా ఏడాది పాటు వాదనలు జరిగాక చివరకు 5,000 జరిమానాతో ఫాన్నీ జైలు నుంచి బెయిల్పై విడుదలైంది. ఆ తరువాత ఈ కేసులో తీర్పు రాలేదు. ఎందుకంటే బెయిల్ పై విడుదలయ్యాక ఆమె ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.